అండి, అందరికీ నమస్తే. ఎలాగున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటూ, భగవంతుడి దీవెన అందరికీ ఉండాలనే కోరుకుంటూ, అందులో నేను కూడా బాగుండాలనే కోరుకుంటూ, మా అన్నయ్య తాటిపత్రలో ఉన్న అన్నయ్య మరీ అడిగినట్లు, వదిన పిల్లలు ఎలాగున్నారు అన్నయ్య? బాగున్నారా? అంకుల్ నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? ఏదో వర్క్లో ఉన్నానంటున్నావు, బాగున్నావా? ఆంటీ పిల్లలు, అక్క పిల్లలు అంతా బాగున్నారా? ఎక్కడున్నా నువ్వు క్షేమంగా ఉండాలనే కోరుకుంటూ, ఓకే. మా అక్క అనంతపురంలో ఉంటుంది. మా అక్క సుగుణ అక్క నీ హెల్త్ తొందరగా కోలుకోవాలని, నువ్వు తొందరగా చెల్లికాడికి వచ్చి నువ్వు ఒక రీల్స్ చేయాలని కోరుకుంటున్నా. మా హస్బెండ్కి కూడా చెప్పాను అనమాట, నైటు తొందరలో అక్కని తీసుకురావాలనుకుంటున్నాను ఇక్కడికి అని. తీసుకురమ్మన్నారు. తప్పకుండా నిన్ను తీసుకొస్తా, నేనే వచ్చి దగ్గరుండి నిన్ను తీసుకొస్తా. ఇంకొకటి, కొత్తగా నాకు అన్నయ్య పాత ఫ్రెండే, కానీ నేను అంత పెద్దగా తీసుకోలేదన్నమాట అన్నయ్యని. ఇప్పుడు కొత్తగా రాత్రి నాకు చెల్లమ్మ అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. అన్నయ్య ఫ్యామిలీ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని, ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అన్నయ్యని ఎప్పుడు వదిన్ని పిల్లల్ని కాపాడాలని, అన్నయ్య ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలనే కోరుకుంటూ, ఎందుకంటే చెల్లెమ్మ అని పిలిచినప్పుడు ఖచ్చితంగా నాకు అన్నయ్యే, ఎందుకంటే ఆ బ్లడ్లో ఉంది అన్న చెల్లెల బంధం. అది తెలుసు నాకు. ఎవరు అన్నయ్య అని చెల్లెమ్మ అనేది కాదు, మనసులో నుంచి కదా వచ్చేది, ఇక్కడి నుంచి రావాలి. అది వస్తేనే అన్నా చెల్లెల అనుబంధం అనేది ఎలాగుంటుందో తెలుస్తుంది. అది మాకు ఉందనే నాకు తెలుసు. దేవుడిచ్చిన అన్నయ్యలు చాలామంది ఉన్నారు. అందులో ఈ అన్నయ్య కూడా ఫస్టేనమాట, సెకండ్ కాదు, ఫస్టే ఈ అన్నయ్య కూడా. చాలా మంది అన్నయ్యలు నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, ఆనందంగా ఉంటూ, ఐశ్వర్యంగా ఉంటూ, ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ, ఈ చెల్లికి మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందం చెల్లి అంటే. అర్థమైందా? కొంతమంది బ్యాడ్గా ఏదేదో రీల్స్ పెట్టేస్తూ ఉన్నారు. అలా పెట్టకండి. ఎందుకంటే ఇన్స్టాలో వస్తే తప్పుడోలే కాదండి, మంచి వాళ్ళు కూడా ఉంటారు, నీతి నిజాయితీ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కట్టు బొట్టులోనే తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళని. అలా ఎప్పుడు చేయకండి ప్లీజ్. అక్కడ కాకినాడ దగ్గర ఒక అమ్మాయి పాప తప్పైంది కదా, అలాంటి అమ్మాయిలు దొరకాలని, ఏదైతే మన భారతదేశంలో ఏం జరుగుతున్నాయో అలాంటి కొన్ని విషయాలు జరగకుండా ఉండాలని, పాప తప్పైంది కదా, ఎంతమంది బాధపడుతున్నామో ఆ పాప తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి రావాలని, అలాంటివి ముక్కోండి దేవుడికి. బ్యాడ్గా ఏదేదో పెట్టేస్తున్నారు, పంపించేస్తున్నారు రీల్స్, అలా చేయకండి ప్లీజ్, దయచేసి చేయకండి. చేస్తే మీకేమొస్తుంది? అలా చేయకండి. టయానికి ఫుడ్ తీసుకోండి. పొద్దునే 7, 7:30, 8 లోపల టిఫిన్ తీసుకునేలాగా ఉండండి. అందరికీ చెప్తున్నా. మధ్యాహ్నం అయితే 12, 12:30, 2 గంటల లోపల మధ్యాహ్నం ఫుడ్ తీసుకునేలాగా ఉండండి. సాయంత్రం అయితే 8, 8:30 లోపల తీసుకొని ఒక అర్ధగంట సేపు మేల్కోవాలన్నమాట. నైట్ కూడా తింటానే పడుకోకూడదు. మా అంకుల్ వాళ్ళకి ఒక అలవాటు ఉంది, తింటానే గుడ్ నైట్ అనేది. ఆ గుడ్ నైట్ అనేది మానుకోండి. ఎందుకంటే తిన్నాక ఒక అర్ధగంట సేపు అన్నా కొంచెం అలా ఉండాలన్నమాట. తినడం అలాగే పడుకోకూడదు. మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాంలే, మనకేం కాదు అనుకుంటే మనకు కొంచెం రక్తం తగ్గిన తర్వాత, కొంచెం వయసు తగ్గిన తర్వాత కష్టం వస్తుంది. అలా ఉండకండి. మా భర్త సంపాదించి పెడుతున్నాడు, ఎంతవరకైనా తినేద్దాం, కుక్కేద్దాం అని మాత్రం ఉండకండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఫుల్కు తినకుండా హాఫ్గా తినేటట్టు ఉండండి. భోజనం ఎలా తినాలి, ఎంతవరకు తినాలి, అది ఎంత కొలత ప్రకారం తినాలి అనేది నేను నేర్పిస్తా కొంతమందికి తెలియని వాళ్ళకి. అలాగే తీసుకోండి. అలా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. జింక పిల్లలాగా, లేడీ పిల్లలాగా ఉంటారు. అర్థమైందా? అలా ఉండాలనే కోరుకుంటూ, ఇప్పుడు నేను భోజనం ఎలా చేస్తాను, ఎంత మాత్రం చేస్తాను అనేది. నాకు పెద్ద పొట్టేనండి బాబు, నిజంగా. పావు బియ్యం వండితే సరిపోతుంది, కానీ నేను అంత తీసుకోను. ఎంతంత మాత్రం తినాలో అంతంత మాత్రమే. ఎలా దాన్ని తినాలి, ఎలా దాన్ని అరిగించుకోవాలి, ఎలా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎలా మనం కొద్ది రోజులు పోతే మనం ఎలా ట్రావెల్ చేయాలి అనేది కొంచెం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు అలా మనం చిన్నపిల్లల లెక్క, నేనైతే చిన్నపిల్లల లెక్క అలా చెప్తూ ఉంటాను. మీరేమనుకోవద్దు, వింటూ ఉండండి, ఓకేనా? ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, బ్యాడ్ కామెంట్లు మానుకోండి. ఎక్కడో అమ్మాయి తప్పైంది కాకినాడ దగ్గర, అలాంటి అమ్మాయిలు ఎతికి పట్టే ఉద్దేశంలో ఉండండి. ఆ అమ్మాయి తిరిగి తల్లిదండ్రులకు రావాలని దేవుణ్ణి వేడుకోండి. ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెడితే ఏమొస్తుంది మీకు చెప్పండి? ఏం రాదు, ఏం ఒరిగేది ఏం లేదు మీకు.
అవి మానుకొని ఎక్కడ ఏం జరుగుతుందో మన ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ మన హాల్ ఇండియా మొత్తానికి ఎక్కడ ఏం జరుగుతుంది అని సోషల్ మీడియా ఒకటి ఉంది, మనం ఎక్కడ ఏముంది అని చూసేదానికి. నాకైతే నిద్ర లేసిన పొద్దున లేసిన ఆ పాప ఎలా వెళ్ళింది తల్లిదండ్రుల కాడికి ఎప్పుడు చేరుకుంటుంది, భగవంతుడా ఎప్పుడయ్యా తల్లిదండ్రులకు అందియ్యా ఆ పాపనని నేను ఒకటే కోరుకుంటాను నా మనసులో. మీకు ఆ ఉద్దేశం లేదనుకుంటా, మీకు ఇంకా వేరే వేరే ఆలోచనలు ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు నేను ఫుడ్ గురించి చెప్తున్నా, ఫుడ్ చూడండి ఓకేనా. ప్రకారం అనమాట మునగాకు తాలింపు, మునక్కాయ పులుసు అనమాట. మునక్కాయ పులుసు అనొచ్చు, మునక్కాయ సాంబార్ అనొచ్చు. పప్పు వేస్తే సాంబార్ అవుతుంది, మన మామూలుగా అయితే పులుసు అవుతుంది అనమాట. భోజనం ఇలాగ ఉంటుంది అంటే పరిమితంగా అనమాట. ఈ కప్పుతో ఒక కప్పేనమాట భోజనం కూడా. ఒక కప్పు కూర, ఒక కప్పు ఆకు తాలింపు, ఒక కప్పు భోజనం. ఈ 3 కప్పులు కలిస్తే ఏమవుతుందంటే దండిగానే అవుతుంది. మనం తినడానికి బట్టి ఉంటుంది. నేను దీంట్లో కూడా ఆపు తీసేయాలని అనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేయాలని అనుకుంటున్నా, తగ్గించుదాము అనుకుంటున్నా. అలా తినాలన్నమాట. ఇలా తినడానికి ట్రై చేయండి, మీరు ఇలాగ తినాలని నేను కోరుకుంటున్నా. ఓకే అక్క, సుగ్నా అక్క, నీ హెల్త్ బాగుండాలని భగవంతుని ఒకటే కోరుకున్నా. మా అక్క హెల్త్ బాగుండాలని, మా అక్కనే తొందరలో ఇడికి తీసుకురావాలని. ఓకేనా. మా హస్బెండ్కి కూడా అడిగినాను అనమాట నైటు, ఏమండి సుగుణ అక్కని తీసుకొద్దామా అంటే, తీసుకొద్దాంలే, కొంచెం ఆపరేషన్ అన్నావు కదా, కొంచెం టైం కావాలి కదా, ఆ టైం చూసుకొని తీసుకొద్దులే అన్నారు. ఇదో ఈ కప్పు నిండా కూర, మునక్కాయ పులుసు ఓకేనా. ఈ కప్పు నిండా మునగాకు తాలింపు ఓకేనా. ఇది రైస్, అన్నీ కలిస్తేనే రైస్ ఓకేనా. అన్నీ కలిసి తిన్నా అంటే కూర కన్నా అన్నానికన్నా కూర ఎక్కువగా తీసుకుందాం. పప్పు అయితే కొంచెం నీళ్ళుగా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే గుత్తి పక్కోళ్ళు చేస్తారు, కొంచెం నీళ్ళుగా ఉంటుంది అనమాట. మనం చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మా మదర్ ఏం చేస్తుందంటే 1 కేజీ పప్పు వేసి గట్టిగా ఎనుపుతుంది అనమాట. మేమందరం గట్టిగా తిని పుట్టి పెరిగిన వాళ్ళమే, మాకు నీళ్ళుగా చేసేదంటూ రాదు. మా అమ్మ కూడా అలాగే చేస్తుంది అనమాట. మా అమ్మ చెయ్యి ఎలాంటిదో నా చెయ్యి కూడా ఇలాంటిది ఓకేనా. నేను కూడా చేస్తే పచ్చడిలాగా ఉంటుంది, పప్పు గట్టిగా చేస్తాను అనమాట. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి అప్పుడు అట్ట చేసుకుంటాను. ఇప్పుడు ఇలా మారాం కాబట్టి ఏం చేయాలంటే, పప్పు నీళ్ళుగా చేసుకోవాలండి. అన్నానికన్నా కూడా పప్పు ఎక్కువగా వేసుకొని తినడానికి ట్రై చేయండి. కూరలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తే జీర్ణశక్తి బాగా వస్తుంది, బాగుంటుంది కూడా ఆరోగ్యం. అన్నం కొంచెం, పప్పు ఎక్కువ, తాలింపులు ఆకు తాలింపులు ఎక్కువ తీసుకోండి, కూరగాయల తాలింపులు ఎక్కువ తీసుకునేలాగా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇలా అన్నా ఇద్దామని ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ 12కి ఆకలి అయింది అనుకుంటారు. నైట్ నేను అన్నం తినలేదనమాట, కొంచెం ఏదో బాధలో ఉన్నాను, అందుకే ఇప్పుడు భిన్న తినాలనిపిస్తుంది. లేకపోతే 2-2:30 నేను కూడా ఇప్పుడు ఈ మధ్య 12 దాటినాకనే తింటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. భగవంతుడి దీవెని మీకు ఎప్పుడూ ఉండాలనే కోరుకుంటూ, ఈ ఆడపిల్లల దీవెని కూడా మీకు ఎప్పుడూ ఉండాలి ఓకేనా. ఆడపిల్ల అంటే శ్రీ మహాలక్ష్మి, అర్థమైందా. శ్రీ మహాలక్ష్మి దీవెని కూడా మీకు ఎప్పుడూ ఉండాలి, నా దీవెని మీకు ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్యలకంటే చెల్లెలుగా అమ్మల ఓకేనా. చిన్నపిల్ల అంటే చెల్లి, లేకపోతే అమ్మల, మీకు అమ్మలాంటి దాన్ని నేను ఓకేనా. నా పిల్లలు అన్నయ్య మీరందరూ ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ.